పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. చదవబడిన వాక్య లేఖనాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మరొకసారి మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా చెప్దాం అందరు కలిసి హల్లెలూయా. గడిచిన వారం మనం చూసినట్లుగా దావీదుని సౌలు వెతుకుతూ ఉన్నప్పుడు దావీదు యొక్క కుమారుడు యోనాతాను అతనికి సహాయం చేయడానికి ఆ యొక్క దావీదు ఉన్న ప్రాంతానికి వచ్చినట్లుగా మనం గడిచిన వారం చూసాం. అక్కడ మన మార్గం కదండి. నీవు ఇశ్రాయేలీయులకు రాజు అవుదువు, నేను నీకు సహకారినవుతాను, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నది అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచాను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొని నా తర్వాత దావీదు వనములో నిలిచాను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ వారిద్దరు కూడా యోనాతానేమో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు, దావీదు వనంలో ఉన్నాడు. వనంలో ఉన్న తర్వాత దావీదు ఉన్నటువంటి ఆ పట్టణపు వారేంటండి సౌలు దగ్గరికి వచ్చి రాజు అయినటువంటి మా ప్రభువా, మేము దావీదు ఉన్నటువంటి పట్టణం నుండి వచ్చితిమి. దావీదు మా పట్టణంలో ఉన్నాడు, వారిని మీకు పట్టించడానికి మేము వచ్చామని సౌలుతో మాట్లాడుతున్నప్పుడు సౌలు ఏమన్నాడు అంటే, ముందుగా మీరు వెళ్ళి దావీదు ఎక్కడున్నాడో మీరు తెలుసుకొని నాకు తెలియచేయండి అని చెప్పినప్పుడు వారు సరే అని అక్కడ నుండి వారు ఏం చేయబడ్డారు అంటే బయలుదేరయ్యారు. బయలుదేరిన తర్వాత సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని దావీదుకు తెలుసు కదా. అయితే ఇక్కడ సౌలు ఏమన్నాడు అంటే, అక్కడ దావీదుని పట్టించడానికి వచ్చినటువంటి జనులతో ఏమన్నాడు అంటే 22వ వచనంలో చూస్తే గనక, మీరు పోయి అతడు ఉండు స్థలము ఏది, అతన్ని చూచిన వాడు ఎవడు అని ఖచ్చితంగా తెలుసుకోండి. కరెక్ట్ ప్లేస్ ఏంటో మీరు తెలుసుకోండి. అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడింది. ఇక్కడ సౌలు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదుని గురించి. ఏమన్నాయంటే అతడు బహుయుక్తిగా అంటే జ్ఞానము కలిగిన వాడిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడింది. దావీదు జ్ఞానము కలిగిన వాడు. దావీదు యుక్తిగా ఏం చేస్తున్నాడు అంటే సౌలు పట్టుకోవడానికి వస్తున్నప్పుడు తప్పించుకుంటున్నాడు, రక్షింపబడుతున్నాడు. ఎన్ని విధాల ఎంత ప్రయత్నాలు చేసినా కానీ దావీదు మాత్రం సౌలు చేతికి చిక్కడం లేదు. దానికి కారణం ఏంటంటే దావీదు నడిచే నడక దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్నాడు. మనము దేవుని యొక్క మార్గంలో నడిపించబడితే ఖచ్చితంగా మనము శత్రువు యొక్క చేతికి మనం చిక్కం. మన కుటుంబాలు శత్రువు చేతికి చిక్కవు. మనము మన కుటుంబాలు శత్రువు యొక్క చేతికి చిక్కకుండా ఉండాలంటే మనం నడిపించబడవలసింది మన మార్గంలో కాదు కానీ దేవుని మార్గంలో నడిపించబడాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మార్గంలో నడిపించబడితే ఖచ్చితంగా శత్రువు మనలను పట్టుకోనలేడు. సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమంది సైన్యాన్ని తీసుకెళ్తున్నా కానీ సౌలుకి మాత్రం దావీదు జాడ తెలియడం లేదు. మరి ఎక్కడ దాక్కున్నాడు అంటారు? ఎక్కడ దాక్కున్నా కానీ దేవుని హస్తాల కింద దాక్కున్నాడు. సౌలు అనుకుంటున్నాడు పలానా గుహలో దాక్కున్నాడు, పలానా అరణ్యంలో దాక్కున్నాడు, పలానా వనంలో దాక్కున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ దావీదు దాక్కున్నది మహోన్నతుని చాటున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 91లో రాయబడి ఉంది కదా, ఒకసారి చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడలో విశ్రమించేవాడు. మనం ఎక్కడ దాక్కోవాలి? శత్రువు వచ్చినప్పుడు ఎక్కడ దాక్కోవాలి?
దేవుని హస్తాల క్రింద దాక్కోవాలి. దేవుని హస్తాల కింద మనం ఎప్పుడైతే దాక్కుంటామో అపాయము గాని శత్రువు గాని మనల్ని ఏమి చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అక్కడ ఆయన దాక్కున్నది అరణ్య మార్గాల్లో కాదు గాని మహోన్నతిని చాటున. నేను ఈ పులిపిటి వెనకాల దాక్కున్నానండి, మీకు కనబడుతున్నానా? చెప్పాలి. కనబడను. ఎందుకంటే నేను దాక్కున్నాను కనుక. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో, ఈ మైక్ ఆఫ్ లో ఉందనుకోండి, ఏమనుకుంటారు? పాస్టర్ గారు లేరేమో, బయటికి లేరేమో అనుకుంటారు. కానీ పాస్టర్ గారు వెనకాల దాక్కున్నారని ఎవరైనా గెస్ట్ చేయగలరా? చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే వారికి తెలియదు. అర్థమవుతుందండి? సౌలు కూడా అదే అనుకుంటున్నాడు. నేను దావీదుని ఎన్ని విధాలుగా పట్టుకోవాలని చూసినప్పటికీ, సౌలు ఎన్ని విధాలుగా పట్టుకున్నామని ప్రయత్నించినప్పటికీ దావీదు దొరకకపోయినప్పటికీ అతడు చాలా యుక్తిగా నడుచుకుంటున్నాడు. క్రైస్తవులు దేవుని బిడ్డలు ఏం చేయాలో చెప్పనా? చాలా జ్ఞానంగా నడుచుకోవాలి. ఎందుకు జ్ఞానం కావాలి అంటే ఈ లోకంలో మనం పడిపోకుండా ఉండడానికి జ్ఞానం కావాలి. ఈ లోక మార్గాలను మనం అనుసరించడానికి జ్ఞానం కాదు కానీ దేవుని మార్గాలను అనుసరించడానికి జ్ఞానం ఉండాలి. కొంతమంది లోక మార్గాలు అనుసరించడానికి జ్ఞానం చూపుతారు, దేవుడి మార్గాలు అనుసరించడానికి జ్ఞానం చూపరు. మనం అలా ఉండకూడదు. అర్థమవుతుందా? ఎలా ఉండకూడదు? మనం లోక మార్గాలు అనుసరించడానికి జ్ఞానం చూపేవారిగా మనం ఉండకూడదు. దేవుని మార్గాలు అనుసరించడానికి మనం జ్ఞానము చూపేవారిగా ఉండాలి. సౌలు అంటున్నాడు, అతడు చాలా యుక్తిగా నడుచుకుంటున్నాడు. కరెక్ట్ ప్లేస్ ఏదో మీరు కనిపెట్టి అప్పుడు చెప్పండి. అప్పుడు వరకు నాకు చెప్పకండి అంటున్నాడు ఆయన. శత్రువు నిన్ను వెతికితే నువ్వు దొరకకూడదు, ఎందులోనూ దొరకకూడదు. ఇప్పుడు 10,000 ఉన్నాయండి, 5,000 ఉన్నాయండి ఇక్కడ. ఈ 5,000 ఒకవేళ మిస్ అయిందంటే లేనట్టే కదా, అవునా కదా? అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వెందులో కూడా దొరకకూడదు. అది ప్రార్థనలోనా, భక్తిలోనా, పాటలు పాడడంలోనా, ఆరాధించడంలోనా, దేవునికి కానుకలు అర్పించడంలోనా, స్తుతించడంలోనా, దేవుని మందిరానికి సమయానికి రావడంలోనా, లేకపోతే ఏ విషయంలో కూడా నువ్వు దొరకకూడదు అపవాదికి. మనం ఎక్కడైతే కొద్దిగా వీక్ అవుతామో దాన్నే పట్టుకుంటాడు అది. కొంచెం వీక్ అయ్యామో అనుకో, దాన్ని పట్టుకుని ఏం చేస్తాడంటే ఆ బలహీనతను ఏం చేస్తాడంటే ఇంకా పెద్దగా చేస్తాడు. ఒక రోజు ఆలస్యం, ఒక వారం ఆలస్యం అయింది అనుకోండి, తర్వాత వారం కూడా ఆలస్యం అవుతుంది, తర్వాత వారం కూడా ఆలస్యం అవుతుంది. అవుతుందా? అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఆల్రెడీ మనం ఆలస్యానికి ఏమయ్యాం? అవకాశం ఇచ్చాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయకూడదు అంటే అపవాది మనల్ని వెతుకుతాడు. గుర్తుంచుకోండి, అపవాది మనల్ని వెతుకుతాడు, ఎప్పుడు కూడా వెతుకుతూనే ఉంటాడు. ఈ లోకంలో మనిషికి ఇద్దరు ఉంటారండి. మనిషికి ఎప్పుడు కూడా దేవుడి యొక్క దేవదూతలు మనిషి ప్రక్కన ఉంటాయి, అలాగే అపవాది దూతలు కూడా ఉంటాయి. ఆ రెండింటి మధ్య మనిషి నడిచేది ఎప్పుడు కూడా. చూడండి, ఒక పక్క మంచి స్వరాలు వినపడతాయి, ఒక పక్క చెడు స్వరం వినపడుతుంది. అవునా? వినపడలేదా? వినపడుతుంది ఖచ్చితంగా. మంచి చేయాలనుకుంటాం అనుకోండి, ఆడు నీకు చెడు చేశాడు కదా, ఆడికి ఎందుకు చేయడం. ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నాను. ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు నీవు పిలిచినప్పుడు నేను రాలేదని నీ మనసులో చిన్న అభిప్రాయం ఉందనుకో, ఓకే, అభిప్రాయం ఉంది, అది అలాగే దాచుకున్నావు తీయకుండా. అప్పుడు నేను పిలిచినప్పుడు నువ్వు వస్తావా? మనం చెప్పినప్పుడు పాస్టర్ గారు రాలేదు కానీ పాస్టర్ గారు చెప్తే మనం వెళ్ళాలా అనుకుంటాం. మిమ్మల్ని అంటే మళ్ళీ మీరు బాధపడతారని నాకు నేనే చెప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అది నువ్వు తీయలేదు కాబట్టి నీ మనసులోనే ఉంచుకుని నువ్వేం చేస్తావు అంటే నేను చెప్పినప్పుడు మీరు వస్తారా? రారు. రాకపోతే ఎవరికి నష్టం? ఏమండి, నువ్వు వచ్చిన ఫంక్షన్ జరుగుతుంది, రాకపోయినా జరుగుతుంది. కాకపోతే నీ వ్యక్తిత్వం, నీ ఉద్దేశాలు బయటపడతాయి. దేవునికి స్తోత్రం. కాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము శత్రువుకి దొరకకుండా ఉండాలంటే అనుక్షణము మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి, మన నడవడికని కాపాడుకుంటూ ఉండాలి, మన యథార్థ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి, మన యొక్క ఆత్మీయ స్థితిని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉండాలి. ఎందుకు కాపాడుకోవాలి అంటే మనం ఉన్నది ఇప్పుడే ఏ రోజుల్లో ఉన్నామయ్య అంటే అపాయకరమైన దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. చాలా 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 భయంకరంగా ఉన్న పరిస్థితులు.
మీకు తెలుసో తెలియదో కానీ చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా భయంకరంగా టీవీలు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, తెలుస్తుందిలే, తెలియకుండా ఉండదులే. ఈ రోజుల్లో లోక జ్ఞానం లేని వాళ్ళు లేరు అంటే నమ్మగలమండి? నమ్మలేం. అందరికీ లోక జ్ఞానం ఉంది, అధికమైపోయింది కూడా. దేవునికి స్తోత్రం. శత్రువు మనల్ని వెతుకుతున్నప్పుడు మనం దొరకకుండా మహోన్నతిని చోటుని మనం దాక్కోవాలి. అంటే దాక్కోవాలంటే దేవుని సన్నిధిలో, దేవునితో సహవాసంలో మనం ఉండాలని అర్థం. దొంగల్లో దాక్కోమని కాదు అక్కడ అర్థం. అర్థమవుతుందండి? అప్పులోడు వచ్చాడనుకో భయపడతావు, ఎందుకంటే నువ్వు కట్టలేని పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి కాబట్టి. అలా దోకమని కాదు ఇక్కడ అర్థం. అంటే అపవాది మనం వెతుకుతున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ దగ్గరికి వస్తాడా వాడు? దేవుడితో అనుభవం కలిగి ఉంటే నీ దగ్గరికి వస్తాడా? ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీ దగ్గరికి వస్తాడా? ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటే నీ దగ్గరికి వస్తాడా? కొంతమంది ఆత్మీయ జీవితాలు అటు ఇటు తొడుకులాడుతూ ఉంటాయి. అలాగా అటు ఇటు ఒక బిందులో నీళ్లు సగానికి ఉన్నప్పుడు ఊగుతుంది చూసారా? అలా ఊగుతూ ఉంటారు ఆత్మీయ జీవితం. అలా ఉంటే కనుక ప్రయోజనం ఉండదు తల్లి. అలా ఉంటే ప్రయోజనం ఉండదయ్యా. మనం ఎప్పుడు స్థిరంగా ఉండాలి ప్రభువులో. అప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు అపవాది దగ్గరికి రాలేడు. ఎప్పుడైతే కాసేపు ఇలాగ ఉన్నప్పుడు ఇది మనోడేరా అని మన దగ్గరకు వస్తాయి. అర్థమవుతుందా మీకు? వీడు మనవరేడా, వీడు మనోడే, ఈమె మనకు సంబంధించింది, ఈవిడ దగ్గరికి వెళ్తే పని అయిపోద్దని అవి మనలోకి ప్రవేశిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మనుషులు యొక్క దేహాలు ఆత్మలకు కావాలి. అర్థమవుతుందా? మనుషుల్లో దెయ్యాలు ఉంటాయి తెలుసా? ఉంటాయండి. దెయ్యం అంటే ఏంటి? కోపం ఉందా? భయంకరమైన కోపం ఉందా? భయంకరమైన కోపం ఉందనుకో, ఆ కోపం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వారు ఆ కోపం తీర్చుకోవడానికి ఎదుట వ్యక్తిని గాయపరిచి ఆ రక్తం కళ్ళ చూసిన తర్వాత కోపం ఆగుతుంది. అదేంటి చెప్పనా? స్పిరిట్, దురాత్మ. అర్థమవుతుందా? ఏంటది? దురాత్మ. మనుషుల్లో దెయ్యాలు ఉంటాయి. మనిషిలో ఉన్నటువంటి బలహీనతలే దెయ్యాలు. ఏమండి? మంచిగా ఉన్నవాడిని ఎలా మారుస్తాయి? చెడ్డవాణిగా మారుస్తాయి. సరే, ఇది వేరే సబ్జెక్ట్ కాబట్టి తర్వాత రానున్న దినాల్లో ఉపవాస ప్రార్థనలు ఉంటే అప్పుడు చెప్తాను దీని గురించి. సరే, దేవునికి స్తోత్రం. అంటే శత్రువు మనల్ని వెతుకుతాడు. ఎందుకు వెతుకుతాడు అంటే మనలో నివాసం చేయడానికి. అర్థమవుతుందా? త్రాగుడు అనేది దురాత్మ. అర్థమవుతుందా? వ్యసనం అనేది దురాత్మ. ఎందుకు వ్యసనం దురాత్మ అయింది అంటే కనుక ఆ యొక్క ఆత్మ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి దాని జోలికి వెళ్ళడం, లేదంటే కనుక అది టైంకి తీసుకెళ్ళిపోద్ది. కొంతమంది అంటుంటారు, ఏంటోనండి నేను అలాగే వెళ్ళిపోతున్నానండి అంటారు. అర్థమవుతుందా? అలాగే వెళ్ళిపోతున్నానంటే అర్థం ఏంటండి? ఇతన్ని నడిపించేది వేరేది అతనిలో ఉందని అర్థం కదా. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, అపవాది మనల్ని వెతికినప్పుడు మనం దొరకకుండా ఉండాలంటే దేవునితో సహవాసంలో ఉండాలి. స్థిరమైనటువంటి భక్తి జీవితం ఉండాలి. స్థిరమైనటువంటి భక్తి జీవితం మనం చూస్తే యోబు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం ముందు పెట్టుకుంటే కనుక, యోబు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. ఏ ప్రవర్తన? యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వాడు, న్యాయవంతుడు, ఏమండి, నీతిమంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అయినా యోబు యొక్క జీవితంలో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ కలిగింది, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, ఆస్తి పోయింది, గొడ్లు పోని, ఎద్దులు పోని, ఏమండి ఎంత 500 జతలు ఎడ్లు పోని అంటండి. 500 జతలు. అప్పట్లో అవే పశువులే ఆస్తి, పొలాలే ఆస్తులు. ఇప్పుడంటే బంగ్లాలో బంగారం అంటున్నారు కానీ అప్పట్లో అయితే అయ్యే. అనేక మంది పనివారు పోయారు. ఆ దేశంలో అతనే గొప్పవాడు. అటువంటి ఆయన జీవితంలో దేవుణ్ణి స్తుతించవలసిన పని ఏమైనా ఉందా? ఎందుకు చెప్పండి? అస్సలు ఉండదు. ఎందుకంటే అన్ని ఉన్నాయి కదా. అన్ని ఉన్నప్పుడు దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? కానీ యోబు ఆత్మీయ జీవితాన్ని స్థిరముగా నిలిపాడు కనుక దేవునిలో అతను ఏం చేశాడంటే దేవునికి యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుకుని బ్రతుకుతూ ఉన్నాడు. ఇలాగా అతను అన్ని పోయిన తర్వాత సర్లే దేవుడు నాకు ఉన్నవన్నీ తీసేసుకున్నాడు, నేను ఎంతో యథార్థంగా ఉన్నాను, అయినా దేవుడు నాకు ఉన్నాయన్నీ తీసేసుకున్నాడు కాబట్టి నా భక్తి జీవితాన్ని నేను కొంత
యుక్తి జ్ఞానం నుండి కుయుక్తిగా మార్చుకుందాం అనుకున్నాడా? మార్చుకోలేదు. కుయుక్తులు అంటారు చూసారా, తెలుసా మీకు? కుయుక్తులు తెలియవా? చేస్తారు కదండి, అవి మాట్లాడతారు కదండి. అంటే చేతులకు మట్టి అంటుకోకుండా, మీరు చేతులకు మట్టి అంటుకోకుండా ఎదుటి వాని చేతులకు మట్టి అంటించాడు. ఇప్పుడు నేను ఈ అమ్మాయికి మట్టి ఇవ్వాలనుకున్నాను అనుకో, నా చేతితో తీసి ఇవ్వాలి. కానీ అదే నా చేతులతో మట్టి అంటుకోకుండా ఆ అమ్మాయి చేతులకు మట్టి అయ్యేలా చేశాడు అనుకోండి, కుయుక్తి. మీకు ఇంకా అర్థం కాలేదా? ఒకరిని మోసపరచడం, లేకపోతే ఒకరిని ఇరికించడం, లేకపోతే ఒకరిని ఏదో రకంగా చిత్రహింసలకు గురి చేయడమే కుయుక్తి. అర్థమైందండి? యోబు తను సర్వాన్ని కోల్పోయినా యుక్తిగానే నడుచుకున్నాడు, జ్ఞానంగానే నడుచుకున్నాడు, కానీ కుయుక్తిగా నడుచుకోలేదు. మనం కుయుక్తులుగా నడుచుకోకూడదు. కుయుక్తి భక్తి మనకు ఉండకూడదు. అర్థమవుతుందా? భక్తి జీవితంలో మనము యుక్తిగా నడవాలి, జ్ఞానంగా నడవాలి. జ్ఞానం లేకపోతే అపవాది మనల్ని ఏం చేస్తాడు అంటే తరుముతాడు, పట్టుకున్నాక మనల్ని ఏం చేస్తాడు అంటే చిత్రహింసలు పెడతాడు. శత్రువు దొరికినప్పుడు ఏమండి, ఇప్పుడు నేను మీకు శత్రువుని అనుకుందాం, మీరంటే బాగోదు కదా. నేను మీకు శత్రువుని అనుకుందాం. నేను మీకు దొరికితే మీరు ఏం చేస్తారమ్మా? పాస్టర్ గారు కదమ్మా, ఎందుకు కొట్టడం అనుకుంటారా? అనుకుంటే అనుకోవచ్చులే, పాస్టర్ గారు కాబట్టి. మా వాళ్ళ మనిషిని అనుకుందాం. శత్రువు మీకు దొరికినప్పుడు ఏం చేస్తారు? పోనీ అయ్యాల పక్కన పెడతాం. ఇప్పుడు మీ ఇంటికి ఏ కుక్క వచ్చేసింది అనుకుందాం, రోజు వస్తుంది. ఓ రోజు ఎంత పోలే, రోజు వస్తుంది కదా అనేసి శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద కూర్చోబెట్టి భోజనం పెడతావా? ఇలా కాదు దీని గొడవ అనేసి ఏం చేస్తా, మంచి కర్ర షార్ప్గా తయారు చేస్తారు. నున్నగా కర్ర తయారు చేసి వీపు మీద వేయడానికి సిద్ధంగా ఉంటాం కదా. ఉండరా? ఉంటారు. పెంపుడు కుక్క వేరు, వీధి కుక్కలు వేరు కదా. అయితే కుక్కలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే చెరుకు బాధేస్తారు. ఎందుకు బాధేస్తారంటే అది మీకు నష్టాన్ని చేస్తుందని. ఏమండి, అర్థమవుతుందా? శత్రువు వచ్చినప్పుడు ఎవరు కూడా రా నాన్న రా అని ఎవరన్నా ముద్ద పెట్టుకుంటారా? రా నాన్న బలి వచ్చావు అని ముద్దు పెట్టుకుంటారా? పెట్టుకోరు. శత్రువు వచ్చినప్పుడు ఏం చేస్తారా అంటే శత్రువు దొరికినంతనే ఏం చేస్తారంటే శత్రువు మీద కక్ష తీర్చుకుంటారు, శత్రువు మీద ఉన్నటువంటి పగ తీర్చుకుంటారు, శత్రువు మీద ఉన్నటువంటి ద్వేషాన్ని తీర్చుకుంటారు. వింటున్నారా? డబ్బులు ఆడుతా నీకు. శత్రువుకి తను ఎదుట శత్రువుగా భావించినటువంటి వ్యక్తి దొరికినప్పుడు ఏం చేస్తాడంటే కక్ష తీర్చుకుంటాడు, పగ తీర్చుకుంటాడు, తనపై ఉన్న ద్వేషం అంతా తీర్చేసుకుంటాడు. ఎందుకంటే శత్రువు చేతికి చిక్కాడు గనక. ప్రియమైన బిడ్డ, అపవాది కూడా ఎవరిని మృంగుదునా అని గ్రజ్జించు సింహం వలె తిరుగుతున్నాడు. సింహం కాదు కానీ సింహం వలె అంత ఆతృత కలిగి తిరుగుతున్నాడని అర్థం. తిరుగుతున్నటువంటి ఆ యొక్క అపవాదికి నువ్వు చిక్కకూడదు, నువ్వు దొరకకూడదు. దావీదులాగా యుక్తిగా నడుచుకోవాలి, జ్ఞానంగా నడుచుకోవాలి, దేవుడి మీద ఆధారపడి నడుచుకోవాలి. నీ స్వాభాభిప్రాయంతో నడవకూడదు, నీ సొంత ఆలోచనలతో నడవకూడదు. దేవుని యొక్క ఆలోచనలతో మనం నడిపించబడాలి, దేవుడి యొక్క ఉద్దేశాలతో నడిపించబడాలి. దావీదుని అంత వెతికినా దొరుకుతలేదండి అబ్బా అని సౌలు ఆశ్చర్యపోయి అంటున్నాడు. కరెక్ట్గా మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి, అప్పుడు నేను వస్తాను దగ్గరికి, అప్పుడు నేను వస్తాను దావీదు దగ్గరికి అంటున్నాడు. దావీదు దగ్గరికి అప్పుడు వచ్చి దావీదు దగ్గర నేను దావీదును పట్టుకుంటాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నాడు కనుకనే యుక్తిగా నడిపించబడ్డాడు. మరి నువ్వు యుక్తిగా నడిపించబడుతున్నావా, కుయుక్తిగా నడిపించబడుతున్నావా? ఒకసారి నీకు నీవే పరిశీలన చేసుకో. నాకేం చెప్పిన అవసరం లేదు, చేతులు ఎత్తవలసిన అవసరం అంతకన్నా లేదు. నీ హృదయానికి, నీ మనస్సుకు, నీ అంతరంగానికి ప్రభువుకి లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఎదుటి వ్యక్తి పైన కుయుక్తిగా నడుచుకుంటే కనుక ఈ దినాన్ని నువ్వు చేయవలసింది ఒకటే, మార్పు చెందాలి. ఆమెన్ చెప్దాం, ఆమెన్. మార్పు చెందాలి. నువ్వు బహు యుక్తిగా నడవాలి,
జ్ఞానంగా నడవాలి. దేవుడి జ్ఞానంతో నడిపించబడాలి. లోక జ్ఞానంతో కాదు, లోక కుయుక్తులతో కాదు మనిషి నడిపించబడేది. ఎప్పుడైతే మనిషి లోక కుయుక్తులతో లోక జ్ఞానంతో నడిపించబడతాడో నాశనానికి నడిపించబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నశించిన దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు దిగి వచ్చాడు, కానీ నశించిపోతున్న వాడిని ఇంకా నాశనం చేయడానికి ఆయన రాలేదు. అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? దావీదుని వెతుకుతున్నాడు సౌలు, పట్టుకోలేకపోతున్నాడు. అపవాదిని ఎతికినప్పుడు దొరకకూడదు. నువ్వు ప్రభుత్వ సహవాసం ఉంటే దొరకవు. అపవాదిని వెతుకుతున్నప్పుడు నువ్వు దొరకవు. ఎందులోని దొరకవు? తాగుల్లో దొరకవు, వ్యభిచారంలో దొరకవు, పాపంలో దొరకవు, గుట్కాల్లో దొరకవు, సిగరెట్లో దొరకవు, చీకటి కార్యాల్లో దొరకవు, దొంగతనాల్లో దొరకవు, ఎక్కడ దొరకవు నువ్వు. ఎందుకంటే నీవు దేవుని నమ్మిన తర్వాత దేవునికి సాక్షికరంగా నీ యొక్క జీవితాన్ని మార్చుకుంటూ నడుస్తున్నావు కాబట్టి. అర్థమవుతుందండి? అర్థమవుతున్నాయి మాటలు? యుక్తిగా నడవాలంట. క్రైస్తవుడు యుక్తిగా నడవాలి. క్రైస్తవుడు యుక్తిగా నడవాలి, జ్ఞానంతో నడవాలి. జ్ఞానం లేకపోతే ఇటు జ్ఞానం లేనోడ్రా, బుద్ధి లేనోడ్రా, తెలివి లేనోడ్రా అంటారు. అర్థమవుతుందండి? మామూలుగా మన పిల్లలు 3 బిడ్డలు ఉన్నారనుకోండి, 3 బిడ్డల్లో ఒకటి తింగరోడుగా పుడితే ఎంత బాధ ఉంటుంది? ఉండదా? చాలా బాధ ఉంటుంది. ప్రార్థన చేయండి, కనిపించిన వాళ్ళందరికీ ప్రార్థన చేయండి, మా బిడ్డకి జ్ఞానం రావాలని, తెలివి రావాలని, మాటలు రావాలని అంటారు. ఎందుకని? రావాల్సినవి రాకపోతే లోపం ఉన్నట్టు కదా. అలాగే భక్తి జీవితంలో కూడా దేవుని వెంబడించే క్రమంలో మనం కరెక్ట్గా దేవుణ్ణి వెంబడించకపోతే మనలో లోపం ఉన్నదని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి కుయుక్తి కలిగి జీవించకూడదో ప్రతి వ్యక్తి దేవుని ఆత్మ జ్ఞానం కలిగి నడిపించబడాలి. అప్పుడు అపవాదికి దొరకడు, అపవాది చేతికి చిక్కడు. దేవుని హస్తాల కింద ఒదిగి ఉండాలి, దాగి ఉండాలి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఒదిగి ఉంటే దేవుడు సమయం వచ్చినప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుని హస్తాల క్రింద ఒదిగి ఉండడానికి ఇష్టపడరు, తగ్గించుకుని జీవించడానికి ఇష్టపడరు. మాకేం తక్కువ అండి, మాకు రోషం లేదా, పౌరుషం లేదా, కోపం లేదా, అన్నీ ఉన్నాయి మాకు. ఉప్పు కారం ఏం తింటలేదా? ఉప్పు కారం అందరు తింటారు, తింటున్నాం కదా అనేసి బయట చూపించాలా? ఏదో లోకంలో సాப்பிட்டு మాసం అలాగే మనం కూడా ఏం చేయాలంటే యుక్తిగా నడిపించబడాలి. దేవుని ఆత్మ జ్ఞానం కలిగి యుక్తిగా జ్ఞానం కలిగి నడిపించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుని సౌలు వెతుకుతున్నప్పుడు యుక్తిగా ప్రవర్తించుచున్నాడు. ప్రవర్తించుచున్నాడు అంటే ఒక మాట, ఒక చూపు అని కాదు. సర్వ శరీరంతో, సర్వ అవయవాలన్నీ కూడా యుక్తిగా నడిపించబడుతున్నాయి. ఆలోచన యుక్తిగా నడిపించబడుతున్నాడు. ఏమండి? ఊహించడం. సౌలు ఎలా రాబోతున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఈ సమయంలో ఏం చేస్తాడు అని యుక్తిగా ఊహిస్తున్నాడు. ఆలోచన, తలంపులు, ఏమండి, మాట, ప్రవర్తన, నడవడిక అన్నీ కూడా సౌలు గురించి యుక్తిగా ప్రవర్తిస్తున్నాడంటండి. ఇది ఎవరు చెప్తున్నారు? సౌలు అంటున్నాడు. అరే బాబు నాయన, దావీదు దొరికేశాడని మీరు అనుకుంటున్నారు, కానీ దావీదు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడు అంటున్నాడు. అంటే శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదండి. శత్రువు అంటే ఎవరు చెప్పాలి? పాస్టర్ గారా, సామిల్ గారా, లేకపోతే దినేష్ గారా? ఎవరు చెప్పాలి? శత్రువు అంటే ఎవరు? నోరు తెరవాలి. శత్రువు అంటే ఎవరమ్మా? పరిశుద్ధమ్మ గారు చెప్పండి. చెప్పాలి. చెప్తేనే కానీ ముందుకెళ్ళాలి. చెప్పాలి. శత్రువు అంటే ఎవరు? చెప్పండి అమ్మా. ఎవరన్నా ఉన్నారా మనకి? ఎవరినైనా పెట్టారా? దేవునికి స్తోత్రం. శత్రువు అంటే సాతానే. ఎందుకు శత్రువు సాతాను అయ్యాడు? సాతాను అంటే మనము దేవునిలో ఎదగకుండా, దేవునికి చిత్తానుసారంగా జీవించకుండా, దేవుని కొరకు యుక్తిగా బ్రతకకుండా చేయాలని సాతాను ప్రయత్నిస్తాడు.
అవండి. సాతానే మనకి శత్రువు. మనుషులు ఎవరు కూడా శత్రువు కారు. అదేంటండి బాబు, రాత్రి మేము మా ఎదురింటి వాళ్ళు మేము దెబ్బలాడేసుకున్నాం, వారు మాకు శత్రువులు కాదంటారా? మేము వాళ్ళకి శత్రువు కామా అంటే గనక కారనే చెప్తుంది వాక్యం. ఏం చెప్తుంది? కోపం అంట ఎప్పటి వరకు నిలిచి ఉండకూడదంట. ఉదయాన్ని దెబ్బలాడుకుంటే ఏమవ్వాలి? సాయంత్రానికి సమాధాన పడిపోవాలంట. సమాధాన పడకపోతే కనుక ఆ కోపం ఏం చేస్తుందంట? నరుని కోపము దేవుని యొక్క నీతి అనగా వాక్యాన్ని నెరవేర్చదు. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. కనుక ఆ వాక్యాన్ని నెరవేర్చలేవు. వాక్యాన్ని నెరవేర్చలేని జీవితం ఎందుకండి? వాక్యాన్ని నెరవేర్చలేని బ్రతికి ఎందుకండి? వృధా కాదా? ఎన్నో సంవత్సరాల నుండి మనం ఇక్కడ కూర్చుంటున్నాం, నేర్చుకుంటున్నాం. అటువంటిప్పుడు ఆ యొక్క మనం దేవుని సన్నిధిలో యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనలు మనం చూడకపోతే వృధా కాదా? చెప్పాలి అందరూ కూడా. వృధా అని దేవుని యొక్క వాక్య లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే శత్రువు అంటూ మనకి ఎవరు ఉండకూడదు. చెప్పని నోటితో శత్రువు అనబడేవారు నాకు ఎవ్వరు ఉండకూడదు. ఆమేన్. సాతాను ఒక్కడే నీకు శత్రువు అయి ఉండాలి. సాతాను మీద నీవు పగ తీర్చుకోవాలి, సాతాను మీదే నీవు కక్ష పెంచుకోవాలి. కానీ దేవుని బిడ్డల మీద ఎవరి మీద కక్షలు పెట్టుకోవద్దు. ఒకవేళ గొడవలు రాకుండా ఉంటాయండి? మాట రాకుండా ఉంటుందా? వస్తాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలంట? దేవుని బిడ్డలుగా క్షమించి, ప్రేమించి, ఒకరినొకరు ఘనమైన వారికి ఎంచుకొని ముందుకు వెళ్ళిపోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలమైనటువంటి మన యొక్క జీవితాల్లో యుక్తిగా నడిపించబడాలి. తర్వాత చూద్దామే 23వ వచనంలో, మీరు బహు జాగ్రత్తగా ఉండి అతడు మరుగు తావులను కనిపెట్టి నీ సంగతి అంతయు నాకు తెలియజేయుటకై మరలా నా యొద్దకు తప్పక రండి అంటున్నాడు సౌలు. మీరు జాగ్రత్తగా వెళ్ళి అతడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో మీరు కనిపెట్టి మరలా వచ్చి నాకు చెప్పండి అంటున్నాడు. ఈ లోకంలో సాతానికి దూతలు ఉన్నారు. అంటే సాతాను యొక్క పనివారు. వారు ఏం చేస్తారంటే, ఎవరు ఖాళీగా ఉన్నారో, ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు మన బ్యాచ్లో కలుస్తారో వారిని కనిపెడతా ఉంటారు. అర్థమవుతుందండి? వారిని కనిపెట్టి వారిని బలహీనతల్లో అధికంగా ముంచివేస్తారు. ఎవరు? సాతాను దూతలు. వీళ్ళు అటువంటి వారే. దావీదు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి మరలా రండి అంటున్నాడు. అర్థమవుతుందండి? సాతానికి దూతలు ఉన్నారు. వారు భూమి మీద సంచరిస్తూ ఏం చేస్తారంటే, ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు మన బ్యాచ్ లో కలుస్తారో, ఎవరిని మనం నరకానికి ఈజీగా పంపించగలమని వారు సంచారం చేస్తూ ఉన్నారు భూలోకంలో. అయితే మనము వారికి చిక్కకుండా తప్పించబడాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తిరుగుతూ ఉన్నాడు. మీరు మరలా నా యొద్దకు రండి, అప్పుడు నేను మీతో కూడా వస్తును అని సౌలు అంటున్నాడు. అతడు దేశంలో ఎక్కడ నుండి నేను యోధా వారి అందరిలో నేను అతన్ని పట్టుకొందును. అంతట వారు లేచి సౌలు కంటే ముందుగా జేపునకు తిరిగి వెళ్ళి దావీదును అతని జనులను యోషిమోకును దక్షిణ వైపునున్న మైదానములో అతనిని మయోము అరణ్యములో ఉండగా సౌలు అతన్ని జనులను తను వెతుకుటకై బయలుదేరిననే మాట దావీదు విని కొండ శిఖరము దిగి అరణ్యమందు నివాసము చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, సౌలు నన్ను వెతకడానికి వస్తున్నాడని దావీదు తెలుసుకుని కొండ శిఖరాన్ని ఉన్నటువంటి దావీదు కిందకి దిగాడు. కొండ శిఖరాన్ని ఉన్నటువంటి దావీదు క్రిందకి దిగాడు. దేవుడు నమ్మినటువంటి మనము కూడా కొన్నిసార్లు కొండ శిఖరాలు ఎక్కుతాం. ఎలాగా అంటే,
ఒకే మనం ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో అదే ఆలోచన తప్ప, వాక్యం ఎన్నిసార్లు మనతో మాట్లాడినా, వాక్యము మనకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, వాక్యము మనల్ని ఎన్నిసార్లు హెచ్చరించినా మనం ఏం చేస్తామయ్య అంటే, నేను కొండ ఎక్కాలి కానీ దిగను అన్నట్లుగా ఉంటాం. అర్థమవుతుందా? వాక్యము ఎన్నిసార్లు మనతో మాట్లాడినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా మనం ఏం చేస్తామయ్య అంటే, నేను కొండ మీద ఉన్నాను కనుక నేను కిందకి దిగను. కొండ మీద ఉన్నటువంటి దావీదుని పట్టుకోవడం కష్టం కదా, అవునా కదా? మరి ఎందుకు దిగాడు దావీదు కిందకి? దిగి అరణ్యంలో ఉన్నాడు, అనగా అడవిలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడిని కొన్నిసార్లు నిందలేస్తాం దేవుని పైన. దేవుడు నా జీవితంలో ఒక కార్యం కూడా చేయలేదండి, లేకపోతే నేను ఆశించిన కార్యాలు దేవుడి ద్వారా పొందుకోలేకపోయానండి, ఎదుటి వారికి అవుతున్నాయి, జరుగుతున్నాయి, పలానా వాళ్ళకి జరుగుతున్నాయి, వీళ్ళకి జరుగుతున్నాయి, కానీ మా జీవితంలో జరగడం లేదండి అనే విధంగా కొన్నిసార్లు మనం కొండ అనే శిఖరం ఎక్కి కూర్చుంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, కొండ అనే శిఖరం ఎక్కి నువ్వు కూర్చున్నంతసేపు నీ జీవితంలో దేవుని కార్యాలు పొందుకోవాలంటే కొన్నిసార్లు దిగాలి, కొన్నిసార్లు తగ్గించుకోవాలి, కొన్నిసార్లు అవమానాలు పొందాలి, కొన్నిసార్లు నిందలు పొందాలి, కొన్నిసార్లు దేవుడి కొరకు సాక్షిగా నువ్వు ఏం చేయబడాలి అంటే, హేళన చేయబడాలి, నిందించబడాలి, ఉమ్ము వేయబడాలి. అప్పుడు నీ బ్రతుకు ధన్యమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే దేవుడిని వెంబడించడం అంటే మాటలు కాదండి. మనిషి కరిగిపోవాలంటే లావుగా ఉన్న వాళ్ళు సన్నంగా అయిపోవాలని కాదు అర్థం. మన శరీర సంబంధమైన ఆశ, కోరిక, వాంఛ, ఇచ్చలన్నిటిని ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. అది తగ్గించుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి ప్రయాసతో కూడినటువంటిది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏదైతే అనుకుంటామో దాన్ని పట్టుకుని ఎప్పుడు ఉండకూడదు. కొన్నిసార్లు మనం దిగి తగ్గించుకోవాల్సి ఉంటుంది. మనము ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి సందేహిస్తూ ఉంటాం. ఎందుకంటే వారికి మనకి జరిగినటువంటి వివాదాన్ని బట్టి, గొడవలను బట్టో, లేకపోతే ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఎదుటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాం. కానీ దేవుడు అంటాడు, వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటాడు, దిగాలంటాడు, తగ్గించుకోవాలంటాడు, మాట్లాడాలంటాడు, ప్రేమించాలంటాడు, క్షమించమంటాడు, కనికరించమంటాడు. ఏమండి, మామూలుగా మనిషి చెప్తే కోపం వస్తుంది, కానీ దేవుడు చెప్తే ఏం చేయాలనిపిస్తుంది? తప్పనిసరిగా చేయాలనిపిస్తుంది. అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎక్కినటువంటి కొండ శిఖరాలు దిగాలి. కొన్నిసార్లు నీ ప్రార్థనకి సమాధానం రావాలన్నా, నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతం, ఆశ్చర్యకార్యం జరగాలన్నా తప్పనిసరిగా నీవు దేవుని దగ్గర తగ్గించుకోవాలి. గర్వించే మనసు, హెచ్చించుకునే మనసు, నాది, నాకు, నావారు అన్న మనసు పోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దావీదు కొండ దిగి అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యం అంటే అరణ్యంలో ఏముంటాయండి? ఆహారం ఉంటుందా? చక్కని ప్యాలెస్ ఉంటుందా? ఉండదు, కష్టం. జంతువులు ఉంటాయి, పశువులు ఉంటాయి, ఏమైనా ఉంటాయి. ఆయన ఆ మార్గాల గుండా సంచరిస్తున్నాడు. దేవుడిని నమ్ముకున్నటువంటి దావీదుని రాజు చేస్తారని దేవుడు అంటే ఈ శ్రమల గుండా ఎందుకు వెళ్తున్నాడు? వెళ్ళాలి. దేవుడు నడిపించినప్పుడు మనం వెళ్ళాలి, దేవుడు చెప్పినప్పుడు చెయ్యాలి, దేవుడు చేయమన్నప్పుడు మనం చెయ్యాలి, అంతే, తప్పదు. మనం చేయనకుండా కొండెక్కి కూర్చుంటానంటే పని అవ్వదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యంలో నివాసం చేస్తాడు అంటండి దావీదు. కొండ దిగి అరణ్యంలో నివాసం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం వేళ దేవుని మాటలు ఏంటంటే, మన జీవితంలో మనం మొట్టమొదటిది యుక్తి కలిగి జ్ఞానంగా నడిపించబడాలి. రెండవ మాట, మనము కొండ దిగాలి. గర్వం అనే కొండ దిగాలి. మనలో క్రైస్తవుల్లో గర్వం ఎప్పుడు రానివ్వకూడదు, అహంకారం ఎప్పుడు చూపించకూడదు, తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, రెండోది మనం కొండ దిగాలి. తర్వాత చూద్దాం, అరణ్యమందు
నివాసం చేసెను. సౌలు అది విని మయోను అరణ్యంలో దావీదును తరమబోయెను. దేవునికి స్తోత్రం. దావీదు కొండ దిగి ఏం చేశాడు అంటే అరణ్యంలోకి వచ్చాడు. అరణ్యంలోకి వచ్చినటువంటి దావీదు మన చేతికి చిక్కాడని సౌలు ఏం చేస్తున్నాడు అంటే దావీదు తరుమబోతూ ఉన్నాడు. అలా తరుముతూ ఉన్నప్పుడు ఏమవుతుందో మనం చూద్దాం. అయితే సౌలు పర్వతము తట్టు ఈ తట్టును దావీదు అతని జనులను పర్వతము ఆ తట్టును పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపరుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారి చుట్టూ కొనుచుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరపడి రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశములు చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనకకు తిరిగి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం అందరూ, హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే కొండ దిగి ఆ అరణ్యంలో నివాసం చేస్తున్నాడో సౌలుకు వెంటనే అర్థమైంది, దావీదు మనకు దొరికేసాడు, ఇంకా రండి అనేసి ఇశ్రాయేలీయులందరిలో 3000 జనాంగాలను తీసుకొచ్చాడు. దావీదు వాళ్ళెంతమంది? 600 మంది. దావీదు జనం 600 మంది అయితే సౌలు తీసుకొచ్చినటువంటి జనాంగం 3000 మంది. 3000 మందిని సౌలు తీసుకుని వెతుకుతూ ఉంటే దావీదు ఈ పక్క ఉంటే సౌలు వాళ్ళు ఈ పక్కన ఉన్నారు. అలా ఉన్నప్పుడు సౌలు దావీదుని పట్టుకోవడానికి తిరుగుతున్నప్పుడు దావీదు త్వరపడి పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో దావీదుని పట్టుకోవడానికి సౌలు అతని సైన్యం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఏ విధంగా తప్పించాడో చూడండి. దావీదుని దేవుడు ఏ విధంగా తప్పించాడో చూడండి. సౌలు యొద్దకు పనివాడు వచ్చాడు. పనివాడు వచ్చి, రాజా, నువ్వు దావీదును తవ్వుతూ ఉన్నావు, దావీదు మీద టార్గెట్ పెట్టుకున్నావు, దావీదుని ఒక గురిగా పెట్టుకుని దావీదుని అంతం చేయాలని, దావీదు మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. రాజా, అది కాదు రాజా, మన దేశము పైకి శత్రువులు దండెత్తి వచ్చారు. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి మనకున్న సంపదలను వారు కొల్లగొట్టడానికి, దోచుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు రాజా అన్నప్పుడు వెంటనే దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుడిని తరమాలని చూస్తున్నప్పుడు, శత్రువుడిని వెతకాలని చూస్తున్నప్పుడు దేవుడు కలుగ చేసుకుంటాడు మధ్యలో. ఎందుకని? నీవు దేవుడి పాదాల దగ్గర ఉన్నావు గనుక. అర్థమైంది? దేవుడి పాదాల దగ్గర ఉన్నప్పుడు, దేవుని హస్తాల క్రింద ఒదిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి శరణము కోరినప్పుడు దేవుడు మధ్యలో కలుగజేసుకుంటాడు. శత్రువు చేతికి నిన్ను చెక్కనివ్వడు. శత్రువు చేతికి చెక్కాలి అక్కడ. సౌలు చేతికి దావీదు దొరకాలి అక్కడ. సందర్భం అదే. దావీదు ఇలా వస్తున్నాడు, సౌలు ఇలా వస్తున్నాడు. ఏమండి, 3000 మందికి మధ్యలో 600 మంది ఎంతమంది అండి? 3000 ఎక్కువ, 600 మంది ఎక్కువ? చెప్పాలి. 3000 ఎక్కువ, 600 ఎక్కువ? 3000 ఎక్కువ. మీకు 600 ఎక్కువ అంటారా? పర్లేదు. 3000 మంది ఎక్కువ. 3000 మందిలో 600 మంది దావీదు సైన్యం. 600 మంది అయితే 2400 మంది ఎక్స్ట్రా. 2400 మంది ఎక్స్ట్రా. మనుషులు అయితే మాకు తెలియదు కానీ డబ్బులు అయితే తెలుసండి అన్నట్టుగా చూస్తున్నారు మీరు. ఏమండి, డబ్బులు తెలుసండి మీకు? 2400 తెలుసా? తెలీదా? 2400 మంది జనంలో జనం ఎక్స్ట్రా ఉన్నారు దావీదు సైన్యంతో పోలిస్తే. అటువంటి జనాంగాలోమో దావీదుని అతని జనాంగాన్ని చుట్టేసేస్తుంటే ఇలాగా దేవుడు సౌలు సైన్యంలోంచి ఒక మనిషిని పంపించాడు. సౌలా,
నువ్వు దావీదుని పట్టుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నా కానీ ఇదిగో నీ దేశం మీదకి శత్రువులు వచ్చారు చూడు ఒకసారి అని జ్ఞాపకం చేస్తే వెంటనే దావీదు ఏం చేసి సౌలు ఏం చేశాడు అంటే వెంటనే దావీదును తరుముట మాని తిరిగి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ మీదకి రావాల్సినటువంటి అపాయములు రాకుండా ఆయన ఏం చేస్తాడు అంటే వెనకకు పంపించేస్తాడు. గట్టిగా చెప్పలేబట్టి దేవుని మహిమపడతాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. రావాల్సినటువంటి అపాయములు రాకుండా వెనకకు మళ్లింపజేస్తాడు. అందుకే కదా కీర్తన గ్రంథంలో అంటున్నాడు ఆయన 91లో చూడండి. తొంభై ఒకటిలో ఎన్నో వచనం అంటే 7వ వచనం చూద్దాం ఒకసారి. చదువుసారండి. దేవునికి స్తోత్రం. చదివారు అందరూ? ఏం రాయబడి ఉంది? నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఏం చెప్తున్నాడు నేను? అపాయం నీకు రాదు. నిజంగా వాస్తవంగా దావీదు చుట్టూ జనాలు ఉన్నారా లేదా? ఏమండి, ఉన్నారా లేదా? మేము అప్పుడు చూడలేదండి అంటారా? అప్పుడు చూడకపోతే ఇప్పుడు వాక్యానుసారంగా చూస్తున్నాం కదా. దావీదు చుట్టూ జనాలు ఉన్నారు. దావీదు ఈ పక్కన ఉంటే సౌలు యొక్క సైన్యం ఈ పక్కన ఇలా తరుముతుంది. చుట్టూ దావీదుని ఏం చేశారు అంటే చుట్టూ కాసేసారంటే మధ్యలో దావీదు తన జనులు ఉన్నారు. అప్పుడే దేవుడు ఏ వాగ్దానం నెరవేర్చాడు దావీదు పట్ల? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము రానే రాదన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సైన్యం ఎంతమంది అని చెప్పానండి? చెప్పాలి. దావీదు సైన్యం 600 మంది. కరెక్ట్ అండి, కరెక్ట్. సామాన్యులు కరెక్ట్. 3 కాదు 6. 600 మంది. సౌలు యొక్క సైన్యం ఎంత? 3,000 మంది. ఓకేనా? ఇప్పుడు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా యొక్క సైన్యం ఎంతమంది? 10,000 మంది. అంతే కదా వాగ్దానం? నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా 10,000 11,000 మంది. అర్థమైందండి? వాళ్ళు ఎంతమంది? శత్రువులు ఎంతమంది? 3,000 మంది. ఎంతమంది? 8,000 మంది ఎక్స్ట్రా. అర్థమైందండి? దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుంది అంటే శత్రువుకి మించినటువంటి అధికమైన బలాన్ని ఇస్తాడు, అధికమైన సామర్థ్యాన్ని ఇస్తాడు, అధికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎప్పుడు? దేవుని హస్తాల క్రింద నువ్వు ఒదిగి ఉన్నప్పుడు, దేవుని రెక్కల నీడలో నువ్వు ఆశ్రయించినప్పుడు, ఆయనే నీకు కొండగా, కోటగా, ఆశ్రయంగా, కేడముగా, దుర్గముగా, శైలముగా, డాలుగా ఆయనను నీ ముందరుంచినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్ప మాకు వేరొక ఆధారం ఏది లేదు నాయనా అన్నావనుకో, ఆయన వెంటనే ఆయన దూతలను పంపుతాడు. శత్రువుకి మించినటువంటి జ్ఞానంతో, శత్రువుకి మించినటువంటి అధిక బలముతో దేవుడు నిన్ను శత్రువు చేతుల నుండి తప్పిస్తాడు. దేవుడు ఏమైనా ప్రత్యక్షమయ్యాడండి? అక్కడ ప్రత్యక్షం అవ్వలేదు. ఒక మనిషిని పంపించాడంటే, సౌలా మన దేశం మీదకి శత్రువులు వచ్చేసారు. సౌలా, నువ్వు దావీదుని శత్రువుగా చేసుకుని, దావీదుని శత్రువుగా ఎంచి, దావీదు మీద నువ్వు పగ తీర్చుకోవడానికి పరుగులు ఎడుతున్నా కానీ మన దేశం మీదకి మన శత్రువులు వచ్చేసారు, మన మీద పగ తీర్చుకుంటాకే రాసవులాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఆయన తీసుకెళ్ళలేదా? రాశారు కదండి. అక్కడ ఏం రాశాడండి? చదవండి సామెల్ గారు. దావీదును తరుముట మాని, మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం, మొదటి సామెల్ గ్రంథం
మొదటి సామెల గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనంలో, దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి. నీ శత్రువులు నీ జీవితంలో నుండి వెనకకు తిరగాలంటే, నీకు వస్తున్న బలహీనతలు, రోగాలు, వ్యాధులు, తెగుళ్ళు వెనకకు తిరగాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, మహోన్నతుని చాటున దాక్కుని ఉండు. మహోన్నతుడైనటువంటి దేవుని నీ ఎదుట ఆయనను నువ్వు పెట్టుకుని ఉండాలి. అప్పుడే ఏమవుతుంది అంటే దుష్టుడు పారిపోతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తరువాత ఫిలిష్తీయులను ఎదుర్కొని పోయాను. కాబట్టి సెహల్మాలోకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గెదీకి వచ్చి కొండ స్థలంలో నివాసం చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం వేళ మనం 3 మాటలు నేర్చుకున్నాం. ఒకటి, మనము దేవుని బిడ్డలు, క్రైస్తవులు, దేవుని జనాంగం యుక్తిగా నడవాలి, జ్ఞానముగా నడవాలి, దేవుని జ్ఞానం కలిగి నడవాలి, దేవునితో సహవాసంతో నడవాలి, దేవుని యొక్క ప్రార్థన ఆత్మను కలిగి నడవాలని నేర్చుకున్నాం. రెండవ మాట, కొండ దిగి అరణ్యమ నివాసం అనగా మనము ఊహించిన ఏదైతే మనము దేవునిపై మన అభిప్రాయం ఉన్నదో, గర్వంగా లేకపోతే అహంకారం కలిగినటువంటి భక్తి జీవితాలను విడనాడి దేవుని కొరకు కరిగిపోవడానికి అరణ్య మార్గాల గుండా నడిపించబడాలి. 3, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు నీ యొద్ద నుండి శత్రువు వెనకకు తిరిగి పోతాడు. ఆమేన్, ఆమేన్. నీ యొద్ద నుండి శత్రువు వెనక తిరిగిపోవాలంటే నువ్వు చేయాల్సింది దేవుని కొరకు బ్రతకడమే, ఆయన హస్తాల క్రింద ఒదిగి ఉండడమే, ఆయనను ఆశ్రయించడమే, ఆయనను కొనియాడడమే. ఆ విధంగా నువ్వు చేసినప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. అటువంటి కృప ఈ ఉదయకాలం వేళ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి. మిగిలినటువంటి వాక్యం మరొక వారంలో మనం నేర్చుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా, ప్రభువా, ఈ లోకంలో శత్రువు మా ప్రాణాలు తీయడానికి తిరుగుతున్నప్పుడు వానిని ఏ విధంగా మేము జయించాలో, ఎదిరించాలో, జ్ఞానం కలిగి జీవించాలో, ఆ విధమైనటువంటి యుక్తి కలిగినటువంటి దైవిక జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. ఈ లోక సంబంధమైన కుయుక్తి కలిగినటువంటి జ్ఞానాలు మాకు వద్దు ప్రభువా. ఒకరిని నాశనం చేసే కుయుక్తికరమైనటువంటి జ్ఞానం మాకు వద్దు ప్రభువా అని ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడతాం అందరూ. కొండ దిగి అరణ్య మార్గంలోకి దావీదు ప్రయాణం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా నీకున్న దేవుని మీద ఉన్నటువంటి వ్యతిరేకమైన భావము నీలో నుండి తొలగించుకొని దేన మనసు కలిగి, తగ్గింపు మనసు కలిగి నడిపించబడాలి. అరణ్య మార్గాల గుండా దావీదును దేవుడు నడిపించాడు. శోధనల గుండా, శ్రమల గుండా నిన్ను కూడా దేవుడు నడిపించినప్పుడు నడిపించబడాలి. నువ్వు అలాగా నడవడానికి, దేవుని కొరకు నడవడానికి ఇష్టపడితే కనుక దేవుడు నీ ఎదుటి నుండి శత్రువును వెనకకు మళ్ళింపజేస్తాడు. దేవుడు కలుగ చేసుకుంటాడు, మధ్యలో ఆయన కార్యం చేస్తాడు. వేటగాని ఊరిలో నువ్వు పడకుండా, చిక్కకుండా ఆయన నిన్ను తప్పిస్తాడు. బిడ్డ, సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ప్రభువా, శత్రువు మమ్మల్ని తరుముతూ ఉన్నప్పుడు మేము ఏ విధంగా తప్పించుకోవాలో, వాక్యాన్ని బట్టి మేము ఏ విధంగా నడిపించబడాలో అటువంటి యుక్తి కలిగినటువంటి జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. యుక్తిగా ప్రవర్తించడం మాకు నేర్పించండి అయ్యా. జనులు మమ్మల్ని నిందించినప్పుడు, దూషించినప్పుడు మేము ఏ విధంగా యుక్తిగా నడవాలో నేర్పించండి. ప్రతిస్పందన మేము చేయకూడదయ్యా. ప్రార్థన చేద్దాం అందరూ కూడా.